నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైన తీర్పుకు సమాయత్తమయ్యారు. రాయదుర్గం అభివృద్ధికి ఓటేసుకోవాలి, రాయదుర్గం భవిష్యత్తుకు ఓటేసుకోవాలి, రాయదుర్గంలో శాంతమైన వాతావరణం కొనసాగడానికి మా వంతు సహకారం అందించాలనే ఒక దృఢ చిత్తంతో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా విశేషమైన జనాదరణ, అశేష సంఖ్యలో ప్రజలందరూ పాల్గొని మా ప్రచారాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఊళ్ళకు పోతే చాలా ఆనందం అనిపిస్తుంది. అత్యంత సంతృప్తినిచ్చే దృశ్యాలు నేను నా కళ్ళారా చూడగలుగుతా ఉన్నా. ఏమీ రాజకీయ వాసనలు తెలియని సాధారణ గృహిణులు పిల్లలతో సహా నేను ప్రచారం చేస్తూ ఉంటే నాతో పాటు కలిసి నడుస్తూ ఉన్నాను. అంటే ఇది ఒక గొప్ప మార్పు. అంటే సమాజంలో మంచి చేసే వాళ్లకు ప్రజల మద్దతు ఉంటుంది, అన్ని వర్గాల ప్రజల ఆశీర్వాదం ఉంటుంది అనే దానికి నా ప్రచారమే ఒక పెద్ద ఉదాహరణ అని నేను నమ్ముతా ఉన్నాను. అట్లాగే పౌర సమాజం ఈరోజు రాజకీయాలు లేదా రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు వేరు, మేము వేరు అనే భావనతో ప్రజలు ఉంటా ఉన్నారు చాలా చోట్ల. కానీ రాయదుర్గంలో పౌర సమాజం నన్ను ప్రత్యేకంగా అభిమానించి నాకు చేదోడు వాదోడుగా నిలుస్తూ ఉంది. నన్ను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా ఈ ప్రాంతంలో మార్పుకు శ్రీకారం చుట్టిన వ్యక్తిగా, ఈ ప్రాంత అభివృద్ధికి నిరంతరము పనిచేసే వాళ్ళ మనిషిగా నన్ను గుర్తిస్తూ ఉంది. కాబట్టి పౌర సమాజం ఈరోజు అన్ని వర్గాల వాళ్ళు, ఉదాహరణకి ఆర్యవైశ్య సంఘం సహజంగానే రాజకీయాలకు దూరంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళెవరు కూడా రాజకీయ పార్టీల అంచనా చేరేది కానీ లేకపోతే రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడం కానీ ఏమీ చేయరు. ఏదైనా ఎన్నికలు వస్తే ఎవరైనా మీటింగులు పెట్టుకుంటే అందరు చెప్పేది వింటారు, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. కానీ మొదటిసారి బహిరంగంగా రాయదుర్గం ఆర్యవైశ్య సంఘం మొత్తం తెలుగుదేశం పార్టీలో చేరడం, నీ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతూ ఉంది, మళ్ళీ నువ్వే ఎమ్మెల్యే కావాలని నన్ను గట్టిగా ఆశీర్వదించడం అనేది నిజంగా ఒక గొప్ప మార్పు కనిపిస్తూ ఉంది అనే దానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈ మున్సిపాలిటీ దాదాపు 6 దశాబ్దాల చరిత్ర ఉన్న మున్సిపాలిటీ రాయదుర్గం. మున్సిపాలిటీ తొలి చైర్మన్ జయంతి రాధాకృష్ణ గారు. నా కళ్ళతో నేను ఇంత అభివృద్ధి చూడగలుగుతా ఉన్నా. ఎందుకంటే నాకేమీ అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉంటానని ఆయన చేరడం. అట్లాగే ఈరోజు 25-30 సంవత్సరాలుగా రాయదుర్గం ప్రాంతంలో ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేకోకుండా పనిచేసే స్వచ్ఛంద సంస్థల వాళ్ళు అనేక మంది ఎవరికి వాళ్ళు ఇదేదో తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రచారం, తెలుగుదేశం పార్టీ వ్యవహారం అని చూడకోకుండా ఇది ప్రజల పార్టీ, ప్రజల వ్యవహారం అనే ఒక మంచి భావనతో నాకు మద్దతుగా ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది సమాజం ఆహ్వానించదగ్గ పరిణామం. కష్టపడి పనిచేసే ఒక వ్యక్తికి ఈ ప్రాంత అభివృద్ధి తప్ప వేరే ధ్యాస లేని ఒక మనిషికి మొత్తం పౌర సమాజం అంతా వెనకాల నిలుస్తుంది, ఆశీర్వదిస్తుంది అనే దానికి వీళ్ళందరూ నా తరఫున చేస్తున్న ప్రచారం పెద్ద అండ, నాకు ఒక గొప్ప బలాన్ని ఇచ్చే అంశం అని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజల అభిమానంతో, ఆదరణతో, అండదండలతో, అఖండమైన మెజార్టీతో నేను రాయదుర్గం శాసనసభ్యుడిగా మళ్ళీ 5 ఏళ్ళు ఈ రాయదుర్గం ప్రజలకు సేవకుడిగా ఈ రాయదుర్గ అభివృద్ధిని మరింత వేగంగా విస్తృతంగా కొనసాగించే ఒక ప్రతినిధిగా పనిచేస్తానని నేను మాట ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.